విలేజ్ కి వెళ్ళాలంటే అమ్మకి ఏదో ఒకటి పని చెప్తూనే ఉంటాను. తెలగపిండి వడియాలు చేయమంటే నా కోసం చేసింది. దీనికి ప్రాసెస్ 3 రోజుల ముందు చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ హాఫ్ కిలో తెలగపిండికి చూపిస్తున్నాను. ముందుగా నీళ్ళల్లో ములిగేంత వరకు నానబెట్టుకుని మరుసటి రోజు తీయండి, మెత్తగా అవుతుంది. అప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ రైస్ వేయించుకుని బరకగా గ్రైండ్ చేసుకుని అందులోకి వేసాయి. తర్వాత గ్రైండ్ చేసిన 100 గ్రామ్స్ పచ్చిమిర్చి, 50 గ్రామ్స్ వెల్లుల్లి, అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్, 20 రూపీస్ వాము, 3 నిమ్మకాయల రసాన్ని కూడా పిండుకొని బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడే మనం రుచి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. మూత పెట్టేసి నెక్స్ట్ డే తీసి కలుపుకున్నామంటే మన అమ్మమ్మల కాలం నాటి తెలగపిండి వడియాలు అయితే రెడీ అయిపోయి. ఫస్ట్ అయితే పచ్చి ముద్ద నాకు చాలా ఇష్టం అనమాట. చల్దానం తెల తిన్నాం అనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఎంత అన్నం తింటున్నాం అనేది కూడా తెలియదు. వీటి కాంబినేషన్ వేరే లెవెల్ అసలు. ఇంక తిన్నాక ధీమాగా కూర్చొని మా అమ్మ నేను వడియాలు అయితే పెట్టుకుంటున్నాం. ఈ పూర్తిగా ఎండాక గాలి తగిలిన ఒక డబ్బాలో వేసేసుకున్నాం అనుకోండి, 6 to 1 year వరకు స్టోర్ ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు హ్యాపీగా చల్దానంతా నేను చేసుకోవచ్చు. పచ్చి ముద్ద అయితే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని 1 month వరకు తినొచ్చు. అమ్మ చేతి కమ్మని తెలగపిండి వడియాలని పక్కా కొలతలతో చూపించాను కదా, ఒక్కసారి ట్రై చేయండి. ఆహా ఏమి రుచి అనాల్సిందే. రెసిపీ నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.